మహారాష్ట్రలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలోని స్కూళ్ళకి 50 మీటర్ల రేడియస్లో, అంటే ప్రతి స్కూల్ నుంచి 50 మీటర్స్ రేడియస్లో జంక్ ఫుడ్ అమ్మే షాప్స్ ఉండకూడదంట. హై షుగర్స్, హై ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, హై సాల్ట్స్ ఏదైనా జంక్ ఫుడ్ అమ్మే షాప్స్ స్కూళ్ళకి దగ్గరలో ఉండకూడదు. మహారాష్ట్రలో దాదాపు 1,08,000 స్కూల్స్కి ఈ రూల్స్ అప్లై అవుతాయంట. 50 మీటర్స్ రేడియస్లో ఎటువంటి జంక్ ఫుడ్ షాప్స్ ఉండకూడదు. దాదాపు 2 కోట్ల మంది చిన్నపిల్లలు ఈ స్కూల్స్లో చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కొత్త రూల్ వల్ల బెనిఫిట్ అవుతారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ తింటే పిల్లల ఆరోగ్యానికి హానికరం అని చెప్పి చాలా దేశాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్కి 50 మీటర్ల దూరంలో ఎటువంటి జంక్ ఫుడ్ అమ్మకూడదని చెప్పి కీలక నిర్ణయం తీసుకుంది. మనకు తెలుసు, ఒబేసిటీ, ఊబకాయం ఇది ప్రపంచంలో చాలా దేశాల్లో సమస్య. మెక్సికోలో గత సంవత్సరం ఒక పెద్ద లా తీసుకొచ్చారు. స్కూల్లో కనుక జంక్ ఫుడ్స్ ప్రమోట్ చేస్తే ఆ స్కూల్కి విపరీతమైన ఫైన్. మొత్తం లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువగా ఒబెసిటీ పెరుగుతున్న దేశం మెక్సికో. మనకు తెలుసు, భారతదేశంలో కూడా ల్యాన్సెట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. 2050కి 1/3 ఆఫ్ ద ఇండియన్స్ విల్ బి ఒబేస్ అని చెప్పి. పిల్లల్లో విపరీతమైన జంక్ ఫుడ్స్, మనం దాన్ని బ్యాన్ చేయలేకపోతున్నాం. ఇక్కడ మెక్సికోలో షుగర్ సోడా కావచ్చు, ఆర్టిఫిషియల్ పోర్క్ కావచ్చు, ప్యాకేజ్ చిప్స్ కావచ్చు, క్యాండీస్ కావచ్చు, చిల్లీ ఫ్లేవర్డ్ పీనట్స్ కావచ్చు, ఇవన్నీ బ్యాండ్. ఏదైతే హై షుగర్స్, హై సాల్ట్స్, హై ఫ్యాట్స్ ఉన్నాయో వాటి మీద పెద్ద బ్లాక్ లేబుల్ వేస్తారంట. అంతేకాదు, స్కూల్స్లో వాటిని ప్రమోట్ చేస్తే చాలా పెద్ద పెద్ద ఫైన్స్ వేస్తారంట మెక్సికోలో స్కూల్స్కి. ఆల్రెడీ పెద్ద పెద్ద ట్యాక్స్లు వేశారు మెక్సికోలో. ఏమని అంటే, ఇంతకుముందు ఫ్యాట్ ఫుడ్స్ మీద ట్యాక్స్లు స్టార్ట్ చేశారు, అయినా వినట్లేదు పిల్లలు అక్కడ. దాంతో స్కూల్లో ఖచ్చితంగా న్యూట్రిషనల్ ఆల్టర్నేటివ్స్, ఏదైతే పౌష్టికాహారానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలి. ప్లెయిన్ వాటర్ కావచ్చు, బీన్ టాకోస్ కావచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు, వీటిని చేయాలని చెప్పారనమాట. అంతేకాదు, పెద్ద పెద్ద వార్నింగ్ లేబుల్స్ కూడా పిల్లల మీద చెప్తున్నారు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పి. యూకేలో జంక్ ఫుడ్స్ యాడ్స్ మీద బ్యాన్ వచ్చేసింది ఈ మధ్య. అదేవిధంగా చిలీ దేశంలో జంక్ ఫుడ్స్ మీద కార్టూన్స్ వేయటం, పిల్లల్ని అట్రాక్ట్ చేసే యాడ్స్ వేయటం, ఇవన్నీ తప్పని చెప్పారు. నార్వేలో కూడా అన్హెల్తీ ఫుడ్స్ మీద బ్యాన్ విధించాలి, దాని మీద చాలా ట్యాక్స్లు వేయాలని చెప్పి పెద్ద డిమాండ్స్ వస్తున్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ మధ్య పిల్లలు ఈ ప్రాసెస్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ బాగా తింటున్నారు. ఇండియాలో కూడా ఒబెసిటీ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ల్యాన్సెట్ రిపోర్ట్ కూడా చెప్తుంది అనమాట. కొన్ని స్టేట్స్లో, ఉదాహరణ కేరళలో అనుకోండి, కేరళలో పిజ్జా ట్యాక్స్, బర్గర్ ట్యాక్స్ లాంటివి వస్తున్నాయి. బీహార్లో సమోసా ట్యాక్స్, కచోరీ ట్యాక్స్ అని కూడా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇండియాలో చాలా వాటిలో ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఫ్యాటీ ఫుడ్స్ కానీ వీటి మీద సిన్ గూడ్స్గా ట్యాక్సెస్ ఇంకా పెంచాలని చెప్పి కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ కానీ, ఎక్కువగా ఇలాంటివి పిజ్జాస్, బర్గర్స్ ఏదైతే ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నాయో ఇవి తిని పిల్లలు ఒబేస్ అవుతున్నారు, చిన్నప్పుడే అన్హెల్దీగా అవుతున్నారు, చిన్నప్పుడే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటి పిల్లలు వస్తున్నాయి. అంతేకాదు, ఇవన్నీ పెద్దయ్యాక ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కాస్త పెద్ద పెద్ద డిసీజెస్గా మారి అన్హెల్దీ ఇండియాగా మనం మారిపోతాం అని చెప్పి భారతదేశంలో కూడా ఈ ఒబెసిటీ మీద పెద్ద ఉద్యమమే స్టార్ట్ అవ్వాలి.